మిత్రులారా, అందరికీ జై భీమ్. ఇప్పుడు నేను కన్ఫ్యూజన్లో ఉన్నటువంటి ప్రజలకి ఒక వివరణ ఇవ్వాలనుకుంటున్నా. వర్గీకరణ అంటే ఏంటి, విభజన అంటే ఏంటి? విభజన అంటే క్లాసిఫికేషన్, వర్గీకరణ అంటే డివైడింగ్ రూల్ వాళ్ళు కోరుకుంది. యాక్చువల్గా ఫస్ట్ నుంచి మందకృష్ణ మాదిగ గారు కానీ ఎంఆర్పిఎస్ తరఫున కోరుకుంటుంది వర్గీకరణ. చంద్రబాబు నాయుడు గారు 94లో చేసింది కూడా వర్గీకరణ. వర్గీకరణ అంటే ఏమిటి? 59 ఉపకులాలుగా ఉన్నటువంటి ఎస్సీ కమ్యూనిటీలో వాళ్ళని 4 కేటగిరీలుగా విడగొట్టేసి, ఈ 4 కేటగిరీలు అంటే ఏ, బి, సి, డి 4 కేటగిరీలుగా విడగొట్టాలి. ఈ ఏ కేటగిరీకి వచ్చేసి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చింది 1%, బి కేటగిరీకి వచ్చేసి 7%, సి కేటగిరీకి వచ్చేసి 6%, డి కేటగిరీకి 1%. ఈ ఏ కేటగిరీలో వచ్చేసి ఆది ఆంధ్రులు ఉంటారు, బి కేటగిరీలో వచ్చేసి మాదిగ మరియు ఉపకులాలు ఉంటాయి, సి కేటగిరీలో వచ్చేసి మాల మరియు ఉపకులాలు ఉంటాయి, డి కేటగిరీలో వచ్చేసి ఇక్కడ రెల్లి ఇక్కడ ఆది ఆంధ్ర ఉంటారు 1%, ఇక్కడ రెల్లి 1%, ఆది ఆంధ్ర 1%. అప్పుడు కండిషన్ ఏంటయ్యా అంటే, ఈ ఏ కేటగిరీ ముందు ఫిల్ చేసేటప్పుడు ఏ కేటగిరీ కనుక సూటబుల్ క్యాండిడేట్ ఏ కేటగిరీ ఉన్నటువంటి రెల్లి కమ్యూనిటీలో కనుక లేకపోతే ఈ ఏ తీసుకెళ్ళి బి కలపండి అంటే ఏ ప్లస్ బి కలిపితే 8% అవుతుంది ఇక్కడ. సో బి కేటగిరీలో ఒకవేళ లేకపోతే సి కేటగిరీ లేకపోతే డి కేటగిరీ కలుపుకున్నారు. డి కేటగిరీలో కనుక ఒకవేళ లేకపోతే మళ్ళీ తీసుకొచ్చి ఏ కేటగిరీలో కలుపుకున్నారు. సో బిలో మాదిగలు సఫిషియెంట్గా ఉంటారు, సిలో మాల సఫిషియెంట్గా ఉంటారు. కాబట్టి వీళ్ళల్లో మనకి షార్ట్ ఫాల్ లేదు, కాబట్టి ఎవరిదెవరు కలపని లేదు. సో ఇక్కడ మాదిగ సోదరులకు 8%, 1% కలిసి 8% అయింది, మాల సోదరులకు 6% అయింది. డి కేటగిరీలో ఉన్నట్టు 1%. ఇక్కడ కనుక ఈ ఆది ఆంధ్రులు కానీ వీళ్ళు ఎవరైనా లేకపోతే ఇది తీసుకొచ్చి మళ్ళీ ఏ కలపమన్నారు. ఏలో ఆల్రెడీ ఇన్సఫిషియెంట్ ఉన్నారు అనుకోండి, డి తీసుకొచ్చి కలిపితే ఈ 1% కలిసి అంటే ప్లస్ డి కూడా కలిసి 1% కలిసి టోటల్గా 9% అవుతుంది. అంటే మాదిగ సోదరులకు వచ్చేసి బి కేటగిరీలో ఉన్న మాదిగ సోదరులకు వచ్చేసి 9%, సి కేటగిరీలో ఉన్నటువంటి మాల సోదరులకు వచ్చేసి 6% వస్తుంది అని ఆ రోజు వర్గీకరణ వ్యతిరేకించడం జరిగింది. అంతేగాని వర్గీకరణ వ్యతిరేకించడం అంటే మాలవాళ్ళు మాదిగోళ్ళు విడివిడిగా పోవడము, లేకపోతే ఎక్కువ తక్కువ వాడుకో అంటే ఈ వర్గీకరణ మాకు వద్దు అని కాదు. అక్కడ 9% ఆ రోజు మాదిగ సోదరులకి, 6% మాల సోదరులకి. ఎందుకంటే ఆ ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలోనూ మాలలో ఎక్కువ పర్సంటేజ్ ఉండేవాళ్ళు. ఇప్పుడు విడగొట్టిన తర్వాత తెలంగాణలో మాదిగలు ఎక్కువ ఉన్నారు. సో అప్పుడు చంద్రబాబు కూడా ఉమ్మడి రాష్ట్రం కాబట్టి ఈ విధంగా చేయడం వల్ల మేము నష్టపోతున్నాము, వాళ్ళు లాపడతారు, మేము నష్టపోతున్నాం, వీళ్ళు లాపడతారు అనే ఉద్దేశంతో ఈ యొక్క పోరాటం అనేది మొదలైంది. ఆ రోజు సుప్రీంకోర్టులో హైకోర్టు సమర్థించిన తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, ఆర్టికల్ 341ని సవరించకుండా, అంటే 341 ఆర్టికల్ని సవరించాలి. దీన్ని సవరించాలి అంటే పార్లమెంట్ సవరించాలి. రాష్ట్రపతికి కూడా దీనికి సవరించే హక్కు లేదు. పార్లమెంట్ ఏ విధంగా సవరించాలి అంటే, ముందుగా పార్లమెంట్లో ఈ బిల్లు ప్రవేశపెడుతున్నామని చెప్పేసి రాష్ట్రపతికి చెప్పాలి. రాష్ట్రపతికి నోటిఫికేషన్ పంపిస్తే రాష్ట్రపతి ఓకే విభజించండి అని సవరించండి అని చెప్తాడు. సవరించిన తర్వాత ఈ బిల్లుని ఎన్ని రాష్ట్రాలు అయితే ఉన్నాయో అన్ని రాష్ట్రాల అసెంబ్లీకి పంపించాలి. బిల్లు తయారు చేసి అన్ని రాష్ట్రాల అసెంబ్లీకి పంపించాలంటే ఇప్పుడు 29 రాష్ట్రాలు ఉన్నాయి, 29 రాష్ట్రాల అసెంబ్లీలకి పంపించాలి. ఆ 29 రాష్ట్రాల అసెంబ్లీలో 341 మీద ఏం మార్చాలనుకుంటున్నారు, ఏం చేర్చాలనుకుంటున్నారు, ఏమిటి అనేటటువంటిది చర్చ జరిపి, ఆ చర్చ వివరాలు మొత్తం దానిలో ఒక మెమో రూపంలో తయారు చేసి ఒక బిల్లు అసెంబ్లీలో పాస్ చేసి అవునంటున్నారో కాదంటున్నారో విషయాన్ని తెలియజేస్తూ దీన్ని మళ్ళీ తిరిగి రాష్ట్రపతికి పంపిస్తారు. రాష్ట్రపతి మళ్ళీ దాన్ని పార్లమెంట్కి పంపిస్తాడు. పార్లమెంట్కి పంపించిన పార్లమెంటులో ఈ విధంగా చర్చ జరుగుతుంది. మళ్ళీ దాని మీద ఏ రాష్ట్రం ఏం చెప్పింది, ఏ రాష్ట్రం ఏం చెప్పింది అని. ఈ బిల్లుని ఆమోదిస్తూ మోర్ దెన్ 50% ఆఫ్ ది స్టేట్స్, అంటే 29 రాష్ట్రాల్లో 16 రాష్ట్రాలు కనుక యాక్సెప్ట్ కనుక చేస్తే 15 రాష్ట్రాలు మినిమం చెయ్యాలి. చేస్తే వర్గీకరణ చెయ్యండి అని కనుక ఇస్తే పార్లమెంట్లో వర్గీకరణ చేయవలసిందిగా బిల్లు పెడతారు. ఆ బిల్లులో ఏ రాష్ట్రంలో ఏ కులాలు ఎక్కువ ఉన్నాయి, ఏ రాష్ట్రంలో ఏ కులాలు తక్కువ ఉన్నాయో వాటి రేషియోని ఫిక్స్ చేస్తారు, దానికి కావాల్సిన డేటా తీసుకొని. అదే లేదు వద్దన్నారు అనుకోండి, ఆ బిల్లును మళ్ళీ తీసేస్తారు. ఇప్పుడు ఈ 15 రాష్ట్రాలు 16 రాష్ట్రాలు కనుక వర్గీకరణ చెయ్యండి అని కనుక బిల్ పంపించి కనుకుంటే పార్లమెంట్లో కనుక పెడితే పార్లమెంట్లో మళ్ళా 3/4 మెజారిటీ తోటి గెలవాలి, నెగ్గాలి.
మామూలుగా జనరల్గా మోజువాణి ఓటుతోటో అలా కుదరదు. 3/4 మెజారిటీ తోటి విత్ ప్రొసీడింగ్స్, అంటే బిల్లు మీద చర్చ జరగాలి, చర్చలో అంశాలన్నీ పొందుపరిచి బిల్లు పాస్ అవ్వాలి. అక్కడ మోజువాణి ఓటుతో అయిపోయిందంటే కుదరదు. సో ఇంత ప్రాసెస్ ఉంది. అప్పట్లో మందకృష్ణ మాదిగ గారు కూడా రాష్ట్రాలన్నీ తిరిగి అందరు ముఖ్యమంత్రులతో మాట్లాడి అందరిని కలవడం జరిగింది. నార్త్ రాష్ట్రాల్లో ఎక్కడైతే ఈ మాదిగలకు సామాజిక వర్గం ఎక్కువగా ఉందో అక్కడ దాన్ని వ్యతిరేకిస్తున్నారు. వద్దు, మాకు మాదిగ సామాజిక వర్గం ఎక్కువ, మేము ఎక్కువ లబ్ధి పొందుతున్నాం ఇక్కడ అని. అక్కడ కొన్ని రాష్ట్రాల్లో ఈ మాల సామాజిక వర్గానికి చెందిన ఎక్కువ ఉన్న కాడ వాళ్ళు అక్కడ లబ్ధి పొందుతూ వాళ్ళు వ్యతిరేకించడం జరిగింది. సో వీళ్ళు వ్యతిరేకించిన నేపథ్యంలో మాదిగ సామాజిక వర్గం ఎక్కువ ఉన్న రాష్ట్రాలు, ఎక్కువ లబ్ధి పొందిన రాష్ట్రాలు ఎక్కువగా ఉండడం వల్ల ఈ ఉత్తరాది రాష్ట్రాలను వ్యతిరేకించినవి, దక్షిణాది రాష్ట్రాలు ఆమోదం, మాకు సరే, మాకేం ఇబ్బంది లేదని చెప్తూ వస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు 94లో ఇచ్చినటువంటి ఆర్డినెన్స్ కొట్టేసిన తర్వాత 2004లో మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు వస్తూ నేను వచ్చిన వెంటనే వర్గీకరణ చేస్తాను, తీర్మానం చేసి పంపిస్తాను అన్నాడు. రావడం, తీర్మానం చేసి పంపించడం, అదేవిధంగా 2 సార్లు చేసి పంపించాడు, జగన్మోహన్ చేసి పంపించాడు, ప్రతిసారి చేసి పంపిస్తానే ఉన్నారు. అది ఎటు చెల్లుబాటు కాదని చేస్తూ ఉన్నారు. చివరికి ఏమైందంటే ఇప్పుడు 5 సభ్యులతో ధర్మాసనం 300 ఆర్టికల్ మార్చాలని చెప్పిన తర్వాత 7 సభ్యుల ధర్మాసనానికి ఇది వెళ్ళిపోయింది. ఈ 7 సభ్యుల ధర్మాసనం 565 పేజీల తీర్పునిచ్చింది. ఈ తీర్పుని ఎవరు పూర్తిగా చదవట్లేదు. పూర్తిగా చదవకుండా వర్గీకరణ రాష్ట్రాలకు పర్మిషన్ ఇచ్చేసిందని చెప్పేసి పేపర్లు, టీవీలు ఆ రోజు మారుమోగిపోవడం, అందరూ వర్గీకరణ చేస్తున్నారంటంతో మాల్లో ఒకవైపు వ్యతిరేకిస్తూ ధర్నాలు చేయటము, ఉద్యమాలు చేయటము, మాదిగలు సంబరాలు చేసుకోవడం జరుగుతూ ఉంది. అయితే ఇక్కడ మాలా మాదిగల్లో ఎవరు ఓడిపోయారు, ఎవరు గెలిచారు అనేటువంటి కాసేపు పక్కన కనుక పెడితే, ఎవరైతే మాలా మాదిగలు కలవడానికి వీల్లేదు, ఆ రోజు దళిత ఉద్యమం కారంచేడు రూపంలో దళిత ఉద్యమం, చుండూరు రూపంలో దళిత ఉద్యమం వచ్చి దళితులంతా ఐక్యంగా నిలబడితే, ఆ రోజు ఇప్పుడైతే భయపడిపోయి వీళ్ళలో మనం తగాదు పెట్టాలి అని చెప్పేసి కంకణం కట్టుకొని తగాదకు పునాది వేశారో వాళ్ళే గెలిచారు. ఆ తగాదను 30 ఏళ్ల నుంచి ఆరకుండా ఎరిగిస్తానే ఉన్నారు, రగిలిస్తానే ఉన్నారు. ఏదో ఒక రూపంలో ఒక నెయ్యి పోస్తానే ఉన్నారు, రగిలిస్తానే ఉన్నారు, రగులుకుంటూనే ఉంది. ఈ రోజు మళ్ళీ ఒక్కసారిగా పెద్ద మంటగా లేపే ప్రయత్నం చేశారు. ఈ మంటను ఏ విధంగా ఆర్పాలి అంటే మనమే ఆర్పుకోవాలి ఆ మంటని. అక్కడ ఏమీ లేని దానికి మంటలు రగిర్చి గొడవలు చేసుకొని మళ్ళీ వీళ్ళు ఓట్లు కలిసి ఉమ్మడిగా వేసుకుంటారేమో, అధికారం ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక నిర్ణయాత్మక శక్తిగా మారి ఉప ముఖ్యమంత్రి అయ్యారో, దళితుల్లో కూడా ఒక ఆలోచన మొదలైంది. ఏం మొదలైందంటే, అరే కాపు కమ్యూనిటీ మొన్నటి వరకు రెడ్డి పోతే కమ్మ పోతే రెడ్డి ఉన్నారు, ఇప్పుడు కాపు కమ్యూనిటీ కూడా వచ్చింది. రేపు కాపు ముఖ్యమంత్రి అయినప్పుడు ఉప ముఖ్యమంత్రిగా షెడ్యూల్డ్ క్యాస్ట్ వాళ్ళు ఎందుకు ఉండకూడదు, హైయెస్ట్ ఓటింగ్ పర్సెంట్ ఉన్న కమ్యూనిటీ కనీసం ఉప ముఖ్యమంత్రిగా కూడా ఉండకూడదు అనే ఆలోచన వీళ్ళకి వచ్చింది. సో ఈ ఆలోచనని ఆదిలోనే తుంచెయ్యాలి అంటే మళ్ళీ దానిలో మంటలో నిప్పిపోయాలి. ఆ నిప్పుల్లో నెయ్యి పోయాలి. ఆ నెయ్యిలో గంధపు చెక్కలు, చందనపు చెక్కలు వేయాలి. గంధపు చెక్కలు సుప్రీంకోర్టు జడ్జీలతో వేయించారు. ఏ విధంగా వేయించారు? నెయ్యి ప్రధానమంత్రి స్వయంగా తీసుకొచ్చి పోసాడు, లేదంటే కృష్ణమాదికి ఇచ్చి ఇది తీసుకెళ్లి దానిలో పోయాయి అంటే అన్న తీసుకెళ్ళి పోసాడు. ఎందుకు పోసాడు, ఏం చేశారు? సరే, ఫలితం ఏమొచ్చింది? పోనీ విభజన చేసి వాళ్ళు వర్గీకరణ చేసి నిజంగా మాదిగ లబ్ధి పొందే విధంగా చేసుంటే సరే మాదిగ సోదరులు బాగుపడతారులేమని చెప్పేసి వీళ్ళు కాసేపు అరిసి ఆగిపోయారు అనుకున్నాం. కానీ ఇది ఆరకుండా ఉండేదానికోసం తీర్పు ప్రతి అసలు బయటికి రాలేదు. వాళ్ళు ఏం చెప్పారో కూడా తెలియదు. పత్రికలు, పేపర్లు గోలగోలు చేసేసినాయి. సో న్యూస్ పేపర్లు అయితేనేమి, న్యూస్ ఛానల్స్ అయితేనేమి రాష్ట్రాలకి అధికారం ఇచ్చేసింది సుప్రీంకోర్టు అని చెప్పేసి. ఆ అధికారం సుప్రీంకోర్టుకు కూడా లేదు. సుప్రీంకోర్టు యొక్క పాత్ర ఏందయ్యా అంటే రాజ్యాంగాన్ని రక్షించడమే. రాజ్యాంగాన్ని పాలకులు ఎప్పుడైతే తొంగలో తొక్కడం మొదలుపెట్టి ప్రాథమిక హక్కుల్ని కాలు రాస్తున్నారో ఆ హక్కుల్ని కాపాడి ప్రజలకు చేర్చడమే సుప్రీంకోర్టు యొక్క లక్ష్యం. మరి అటువంటి సుప్రీంకోర్టు రాజ్యాంగాన్ని ఏ విధంగా తొంగలో దొక్కిద్దండి? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచించవని లేదా? అదేవిడ రేవంత్ రెడ్డి ఆలోచించవని లేదా? ఎవరైనా చేసేవాళ్ళు ఒక్కళ్ళైనా సరే 341 ఆర్టికల్ను మార్చకుండా వీలు లేదని చెప్పింది అదే సుప్రీంకోర్టు. ఈ రోజు మళ్ళీ 341తో పని లేకుండా వర్గీకరణ చేయండి అని సుప్రీంకోర్టు ఎలా చెప్తుంది? ఒక్కసారి చంద్రబాబు గారైనా రేవంత్ రెడ్డి గారైనా కాపీ రానివ్వండి, చదువుదాం, ఏం చెప్పారో ఆ రోజు చెప్పింది ఈ రోజు ఎందుకు చెప్పింది అని ఆలోచన చేయమని లేదా? చేయరండి. ఎందుకు చేయరు? వెంటనే వెలిగించాం కాబట్టి ఇప్పుడే మనం కూడా ఒక డబ్బా నెయ్యి పోస్తే ఆ మంట పెద్దదైపోయి మనం చలి కాసుకోవచ్చు ఆ వేడిలో ఆలోచన రేవంత్ రెడ్డిలో ఉంది, ఇక్కడ చంద్రబాబులో ఉంది. దానిలో వాళ్ళు సక్సెస్ అయిపోయారు. సక్సెస్ అయిపోయి వీళ్ళు ఇచ్చి పరిస్థితి కలవడానికి వీల్లేదని చెప్పేసి వాళ్ళలోనే ఇప్పుడు తెలుగుదేశం నాయకులు మనల్ని ప్రోత్సహిస్తున్నారు. ఎందుకంటే మీరు ధర్నాలు చేయండి అని చెప్పేసి. వీళ్ళు పెద్ద తెలుగుదేశం నాయకులు మాదిగలను కూడా ప్రోత్సహిస్తున్నారు. మీరు విజయోత్సవాలు చేసుకోండి అని. ఇప్పుడు వర్గీకరణ వచ్చింది, హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు ఫలాలు. దానికి విజయోత్సవాలు చేసుకోవాల్సిన అవసరం వాళ్ళ పాప అసలు ఆలోచన కూడా లేదు.
లేదు, వర్గీకరణ రాలేదు, వీళ్ళు పోరాడాల్సిన అవసరమూ లేదు. అయితే అసలు ఏమొచ్చింది? ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పింది? ఏమొచ్చింది? సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే 341 ఆర్టికల్ను మార్చకుండా వర్గీకరణ అయితే చెయ్యలేము, సో కేటగరైజేషన్ ఈజ్ నాట్ పాసిబుల్ తీసి చెప్పేసింది. క్లియర్గా చెప్పేది. 436 సార్లు చెప్పింది ఈ మాట, ఒకసారి కాదు, 436 సార్లు చెప్తూ కాకపోతే విభజన చెయ్యవచ్చు. విభజన ఏ విధంగా చేయొచ్చు? 59 కులాలని విభజన చేయండి. ఏ విధంగా? పూర్ ఆఫ్ ది పూర్, అత్యంత పేదవాళ్ళని గుర్తించండి, పేదవాళ్ళని గుర్తించండి, మధ్యతరగతి వాళ్ళని గుర్తించండి, ధనవంతులు గుర్తించండి, ఇంకా ఉంటే అత్యంత ధనవంతులు ఎవరన్నా ఉంటే వాళ్ళను కూడా గుర్తించండి. ఈ అత్యంత ధనవంతులు కూడా గుర్తించండి. ఈ విధంగా 4 ఎన్ని క్లాసిఫికేషన్లు, ఇన్ని క్లాసులుగా విభజించాలో చెప్పలేదు, దానికి ఎటువంటి గైడ్ లైన్స్ ఇవ్వలేదు. ఒక్క మాట సింపుల్గా ఏం చెప్పిందంటే కేటగరైజేషన్ ఇస్ నాట్ పాసిబుల్, ఇట్స్ పాసిబుల్ ఓన్లీ with the amendment of the 341 article through parliament only, but classification is possible in premises of the law. సింపుల్ ఒక మాట వదిలేసింది. ఏ తాంబూలం ఇచ్చారు తన్నుకు సావండి. ఈ క్లాసిఫికేషన్ అంటే ఏందో చంద్రబాబుకి తెలియదు, రేవంత్ రెడ్డికి తెలియదు, ఆ ఇచ్చిన జడ్జికి కూడా తెలుసో తెలియదో కూడా తెలియదు. ఎందుకంటే అది కూడా ఒక ముఠానే, అది కూడా ఒక మాఫియానే. సుప్రీంకోర్టు జడ్జిలు రాజ్యాంగాన్ని కాపాడాల్సిన న్యాయస్థానంలో న్యాయమూర్తులు ఇప్పుడు ఎలా ఉన్నారంటే ప్రధానమంత్రి ఏం చెప్తే, రూలింగ్ పార్టీ అంటే ఎస్పెషల్లీ బీజేపీ గవర్నమెంట్లో ఉన్న ప్రధానమంత్రి ఏం చెప్తే అది పలకటం, చిలక పలుకులాగా అది అక్కడ పలకటం, వాడు రిటైర్ అవడం, వెంటనే ఏదో ఒక రాష్ట్రానికి గవర్నర్గా పోవడం. కాదని చెప్పమని ఎవరన్నా ఛాలెంజ్ చేద్దాం మనం, వాడు బయటికి. ఇప్పుడు 7గురిలో కూడా ఈ మహానుభావులు రేపు రిటైర్ అయిపోతే ఎక్కడో గవర్నర్లు గానో, లేదా రాష్ట్రపతులు గానో, ఉపరాష్ట్రపతులు గానో, లేదా రాజ్యసభ సభ్యులు గానో, కేంద్ర మంత్రులు గానో సిగ్గు లజ్జ లేకుండా న్యాయమూర్తి వెళ్తున్నారు. న్యాయమూర్తి రిటైర్ అయిన తర్వాత హ్యాపీగా ఇంట్లో కూర్చోవాలి, బయటికి రాకుండా, బయటకు రావడానికి వీల్లేదు. అటువంటి న్యాయమూర్తులు ఈరోజు ప్రధానమంత్రి కాళ్ళు మొక్కి, వాళ్ళ కాళ్ళు లేదా వాళ్ళ బూట్లు నాకి, వాడు చెప్పమన్నట్టు చెప్పి, వాళ్ళ యొక్క మేధస్సుని, రాజ్యాంగాన్ని మొత్తాన్ని తొంగలోకి తొక్కి, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, ప్రజాస్వామిక విలువల్ని కూడా మంట కలుపుతూ వాడు రేపు పదవి తీసుకుంటున్నారు. అది ఇటువంటి నిస్సిగ్గుగా ఉన్నటువంటి ప్రభుత్వాల్లో ప్రజాస్వామ్యం మనం బతుకుతా ఉన్నాం మిత్రులారా. సరే, ఓకే. ఇప్పుడు ఇలా విభజన చేయాలి. 59 కులాల్లో ఈ విధంగా విభజన చేస్తా రావాలి. దానికేం చెప్పింది సుప్రీంకోర్టు? విభజన చేయబోయే ముందుగా నీ దగ్గర గణాంకాలు ఉండాలి. గణాంకాలు ఉండి ఎవరైనా మోస్ట్ డిసడ్వాంటేజ్డ్ కమ్యూనిటీ అంటే గ్రూప్ ఏదైనా కనుక ఉంటే, అంటే ఆ 59 కులాలు మొత్తం 100 ఇళ్ళు కనుక ఉంటే, ఆ 100 ఇళ్ళలో 20 ఇళ్ళు ఇలా కనుక ఉంటే, ఆ 20 ఇళ్ళకి ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఇవ్వండి. ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ అంటే వాళ్ళని ప్రత్యేకంగా గుర్తించండి, బడ్జెట్ కేటాయింపులు చేయండి, సపరేట్గా వాళ్ళని గుర్తించండి, అవసరమైతే వీళ్ళ కోసం ప్రత్యేకంగా రిజర్వేషన్ కేటాయించండి. ఈ 15% తాకే హక్కు ఎవరికి లేదు, రాష్ట్రపతికి కూడా లేదు. కాబట్టి దీన్ని వదిలేయండి, దీనికి కావాలంటే ఏమన్నా ఇవ్వండి. ఇప్పుడు మాదిరి సోదరులకి అత్యంతగా గుర్తించాం, 100 గుర్తించాం కదా, వాళ్ళకి సపరేట్ రిజర్వేషన్ కావాలంటే వాళ్ళకి ప్రొవైడ్ చేయండి అని చెప్పడం జరిగింది. ఈ విభజనని మనం వ్యతిరేకించాలి. ఈ క్లాసిఫికేషన్ మనం ఎందుకు వ్యతిరేకించాలి? ఏం చేయాలంటే, సపోజ్ ఒక ఊర్లోకి వెళ్ళారు, ఈ అత్యంత పేదవారు ఒక 20 ఇళ్ళు ఉన్నాయి, పేదవారు ఒక 20 ఇళ్ళు ఉన్నాయి, ఒక 12 ఇళ్ళు ఉన్నాయి. ఎక్కడ ఏట్లు ఇవి? 59 ఉపకులాల్లో, మాల, మాది, గొర్రెల్లో ఆ ఊర్లో ఉన్నటువంటి ఈ 59 ఉపకులాల్లో ఏ కులాలు అయితే ఉంటాయో ఆ కులాల్లో ఒక 20 ఇళ్ళు ఇళ్ళు ఉన్నాయి. ఎవరు ఇక్కడ సర్వే చేసేది? ఎవరు? ఏఎండిఓ గారో లేదా విఆర్ఓనో లేకపోతే ఎవరో వేస్తారు, కాపిస్తారు, ఆయన వస్తాడు. ఇక్కడ రూలింగ్ పార్టీ నాయకుడు ఒకడు ఉంటాడు ఆ ఊర్లో, అధికార పార్టీ ఏదైతే ఉంటుందో అధికార పార్టీ నాయకుడు ఒకడు ఉంటాడు. అక్కడ మళ్ళీ అక్కడ దోపిడీ కులాలు ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో, కమ్మ, రెడ్లు, కాపులు ఏవైతే ఉన్నాయో ఆ కులాలకు సంబంధించి పేదరికంలో బతికేటటువంటి ఒక 4 ఇళ్ళు ఉంటాయి. అయ్యా వీళ్ళు అత్యంత పేదవాళ్ళు కదా, వీళ్ళు కూడా 4 ఇళ్ళు ఉన్నాయి, వీళ్ళు కూడా పేదవాళ్ళే, ఈ 4 కూడా కలపండి అయ్యా అంటాడు. అధికారా ఓకే, కానీ పేదవాడిగా కలిపేద్దాం. ఎలకార్డు ఉందా? ఉందయ్యా, కలిపేద్దాం. ఇక్కడ ఒక 3 ఉన్నాయి, ఈ మొత్తం కలిపేసాడు. ఏమైనా ఇప్పుడు ఇది 32 + 7 39. ఈ ఊర్లో గణాంకాలు తీస్తే 39 పూర్ ఆఫ్ ది పూర్ వచ్చిన గవర్నమెంట్ పంపించేస్తాడు. ఏంటో దొండపోతే నిన్న దొండ కట్టేయండిరా, ఈ 35 ఇళ్ళకి కలిపి 39 ఇళ్ళకి కలిపి 1 లక్ష 10 లక్షలు కేటాయించి వేరే స్పెషల్ ఒక ట్రీట్మెంట్ ఇవ్వమని చెప్పి గవర్నమెంట్ చెప్పచ్చు. ఏమైంది? ఇందులో మాల, మాదిగ, ఎరుకల, యానాది, కాపు, జోగి, జంగం, రెడ్డి, కమ్మ, యాదవ ఎన్ని కులాలు ఉన్నాయి? ఆ గ్రామంలో ఉన్న అన్ని కులాలు కూడా పేదరికంలో నుంచి ఈ లిస్టులోకి వచ్చేసినాయి.
ఇది అనఫిషియల్గా జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పాటు అమలు చేశాడు ఆంధ్రప్రదేశ్లో. అందుకే కదా ఆ 151 సీట్లు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డికి ఆ మధ్యలో ఉన్న 5 లాగేసి 11 చేసి కుక్కపిల్లం చేసి ఎక్కడ కూర్చోబెట్టాం? ఎక్కడ కూర్చోబెట్ట అతను తెలియదు ఇప్పుడు. ఎందుకు? అనఫిషియల్గా విభజన అమలు చేశాడు. ఏ విధంగా? చేయూత అనే పథకం 45 ఏళ్ళు దాటినటువంటి ఆడవాళ్ళు మొత్తానికి 15,000 18,000 ఇస్తాను, కుమ్మండ్రా ఎస్సీ సప్లా నుంచి తీసేయండి 6,000 కోట్లు, మొత్తం 11,000 మందికి 1,60,000 మందికి పనిచేశా. కులంతో పని ఉంది అక్కడ, కులం చూడడం మతం చూడడం, మొత్తం పేదవాళ్ళకి ఇచ్చేస్తాం వాడి బాబు. ఇప్పుడు ఆ విధంగా చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసే కదా, ఇప్పుడు ఆ విధంగా అందరికీ ఎస్సీ సప్లా నిధులు పనిచేసుకుంటూ కులం లేదు మతం లేదు మొత్తం పేదవాళ్ళు అని చెప్పారు కదా. అంటే కులాలు అనేవి లేకుండా సమాజానికి చూపించి ప్రపంచానికి చూపించి ఎస్సీ సపరేట్గా పెట్టాల్సిన పని లేదని అవన్నీ తీసుకొచ్చి అందరికీ పనిచేసేటటువంటి అమలు ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి చేశాడో దాన్ని ఇప్పుడు అఫీషియల్గా సుప్రీంకోర్టు ద్వారా చెప్పించి, ఇంక ఎవడు ఏం పీక్కోలేడు సుప్రీంకోర్టు చెప్పిన తర్వాతనే సుప్రీంకోర్టు ద్వారా చెప్పించి ఈ విధంగా షెడ్యూల్డ్ క్యాస్ట్ వాళ్ళ డబ్బులు అయితేనే, షెడ్యూల్డ్ క్యాస్ట్ ట్రైబ్స్ వాళ్ళ డబ్బులు అయితేనేమి అందరికీ పంచడానికి కుట్ర బదులు పెట్టారు. సరే డబ్బులతోటి నిధులతోటి లేకపోతే వాటితోటి ఆగిపోద్దా, అవకాశాలతో ఆగిపోద్దా అంటే అవి ఆగిపోవు. ఎక్కడికి వెళ్తుంది ఇది? 5 సంవత్సరాల పాటు ఈ విధంగా ఇంప్లిమెంట్ చేసిన తర్వాత పేదరికం పోయింది. ఇక్కడ 39 ఇళ్ళు ఉంటే ఇప్పటికే 30 ఇళ్ళు అప్గ్రేడ్ అయిపోయినాయి. వాడికి ఏం చేసి ఉంటాడు? ఒక 2 కేజీలు బియ్యం ఎక్స్ట్రా ఇచ్చి ఉంటాడు. వాడికి మళ్ళీ కాకపోతే ఇంకొక 2-3 వేల రూపాయలు అదనంగా వచ్చి ఉంటాయి. లేదంటే ఈ 30 ఇళ్లలో ఒక పిల్లోడు కర్మకాల ఉద్యోగం వచ్చి ఉంటుంది, టీచర్ ఉద్యోగం ఏదో వచ్చి ఉంటుంది. అయిపోయిన 30 ఇళ్ళు అప్గ్రేడ్ అయిపోయినాయి. ఇంకా తీసేయండి, పేదరికం లేదు ఏం లేదు, మొత్తం తీసేయండి. టోటల్గా రిజర్వేషన్లు అనేటటువంటి లేకుండా చేయొచ్చు. భారతదేశం రిజర్వేషన్ ఫ్రీ. చంద్రబాబు ఎంత మేధావి అంటే 2014 నుంచి 2019 వరకు చేసిన 5 సంవత్సరాల గవర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ని ఓడిఎఫ్ రాష్ట్రంగా ప్రకటించారు. ఓడిఎఫ్ అంటే ఏంటో తెలుసా? ఓపెన్ డెఫిసిట్ ఫ్రీ. అంటే బయట ఎవరు మలమూత్రాలు చేయట్లేదు, మలమూత్ర విసర్జన ఓపెన్ గా చేయట్లేదు. ప్రతి ఒక్కరింట్లో టాయిలెట్ ఉంది, ప్రతి ఒక్కరు ఎడ్యుకేట్ అయ్యారు, ప్రతి ఒక్కరు టాయిలెట్కే వెళ్తున్నారు, ఒకటికైనా రెంట్కైనా టాయిలెట్కే వెళ్తున్నారని చెప్పేసి భారతదేశం మొత్తాన్ని నమ్మించాడు ప్రధాని మోడీ చేత. ఓడిఎఫ్ రాష్ట్రంగా అసలు ఆంధ్రప్రదేశ్ని అవార్డు కూడా తీసుకున్నాడు ఆయన. నేను ప్రతి ఇంటికి టాయిలెట్లు కట్టించాను, అందరూ టాయిలెట్లు వాడుతున్నాను. ఇప్పుడు చెప్పండి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరైనా చెప్పండి, వాళ్ళు తెలుగుదేశం వల్ల వైసీపీలో పక్కన పెడతాం కాసేపు, గుండెల మీద చెయ్యేసుకొని చెప్పండి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు భారతదేశం ఆంధ్రప్రదేశ్ పుట్టిన తర్వాత ఇంతవరకు ఏ ఒక్కరు కూడా బయట బహిరంగంగా మల మూత్ర విసర్జనలు చెయ్యట్లేదా? చంద్రబాబు ఒక్కరే చెప్పారంటే కాదు. ఆ రోజు 13 మంది జిల్లా కలెక్టర్లతో చెప్పించాడు, 13 మంది సీఈఓలతో చెప్పించాడు, 13 మంది ఇంజనీరింగ్ అందరూ ప్రతి ఒక్క మండల స్థాయి అధికారి దగ్గర నుంచి రాష్ట్ర స్థాయి అధికారి దాకా ప్రతి ఒక్కరితో, ఈవెన్ చీఫ్ సెక్రటరీ కూడా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ కూడా మేము ఓడిఎఫ్ ఓపెన్ డెఫిసిట్ అంటే ఎక్కడ ఎవరు మలమూత్ర విసర్జనలు బహిరంగంగా చెయ్యట్లేదు అని చెప్పి అవార్డు తీసుకున్నటువంటి అత్యంత అంటే తెలివిగా నిజాయితీగా అందరికి తెలిసేలాగా తాను ఆడుతూ తాను ఏ అబద్ధం అయితే ఆడాలనుకున్నాడో ఆ అబద్ధాన్ని అందరి చేత చీఫ్ సెక్రటరీ దగ్గర నుంచి గ్రామస్థాయి అధికారి చేత ఆడించగలిగినటువంటి సమర్థుడు చంద్రబాబు నాయుడు. సో ఇప్పుడు ఏం చేస్తాడు? ఈ సీజన్లో ఏం చేస్తాడు? మేము గణాంకాలు ఇచ్చేస్తాడు. ఇంతమందిని మేము అప్గ్రేడ్ చేసేసాం, సో పేదరికం అనేది పూర్తిగా లేకుండా చేసాం ఆంధ్రప్రదేశ్లో, తీసేయండి రిజర్వేషన్లు అంటాడు. అయిపోయింది. సో రిజర్వేషన్లు వర్గీకరణ చేస్తున్నాం అని చెప్తూ విభజన పేరుతోటి రిజర్వేషన్లు పూర్తి స్థాయిలో ఎత్తేస్తే ఇది కుట్ర తప్పిస్తే వేరొకటి కాదు. రిజర్వేషన్లు తీసేస్తే ఇక్కడ ఎవడు బాధపడ్డు. రెండోది సుప్రీంకోర్టు చెప్పింది క్రిమీ లేయర్. క్రిమీ లేయర్ అంటే ఏంటంటే ఒక్కసారి రిజర్వేషన్ అనుభవించింది అనుకోండి, ఆ కుటుంబాన్ని రిజర్వేషన్ నుంచి తప్పించండి. ఇది చాలా శుభ పరిణామం, ప్రతి ఒక్కళ్ళు ఆహ్వానించదగ్గ విషయమే. అయితే కేవలం అంటరానితనం అనుభవిస్తున్న షెడ్యూల్డ్ క్యాస్ట్ వాడికి గంజిలో 2 మెతుకులు దొరికినాయి అని చెప్పి వెనకొడి గంజిద్దాం 2 మెతుకులు నువ్వు తినరా అని చెప్పేసి వీడిని నువ్వు ఆ పాత్ర దొరుకుని నువ్వు పక్కన పెడుతున్నప్పుడు, ఈ జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు 7 జడ్జీలు ఉన్నారు కదా సుప్రీంకోర్టు జడ్జీలు, ఒక్కసారి జడ్జీలు అయిన తర్వాత వాడి పిల్లల్లో ఎవరు జడ్జిగా రాకూడదు. ఒక్కసారి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయ్యాడు కదా, రెండోసారి వాడికి క్రిమినల్ లేయర్ పెట్టాలి. రెండోసారి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అవ్వకూడదు. ఒకసారి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాడు, ఇక ఆయన ఇంట్లో నుంచి ఇంకెవరు రాజకీయంలోకి రాకూడదు. చంద్రబాబు ముఖ్యమంత్రి, వాళ్ళ కొడుకేమో విద్యాశాఖ మంత్రి, వాళ్ళ అల్లుడేమో వాళ్ళ విజయంకుడేమో ఎమ్మెల్యే, మంత్రి ఎవరో ఇంకా వాళ్ళు విజయంకుడికి ఇద్దరు ఉంటే వాళ్ళిద్దరు మళ్ళీ ఎమ్మెల్యేలు ఎంపీలు, వాడు మళ్ళీ ఒక పెద్ద ఇంకా వాళ్ళ భోజనం మేము
బీజేపీ ఎంపీ అమ్మండి అంటే వాళ్ళ కుటుంబంలో ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది మంత్రులు ఎమ్మెల్యేలు ఒకసారి 2 సార్లు 3 సార్లు 10 సార్లు కూడా అవ్వచ్చా? ఏమరా క్రిమిలేయర్ మీరు పెట్టుకోకూడదా? ముందు మీరు పెట్టుకుంటారా డోంగిరమాయాలారా? ముందు క్రిమిలేయర్ మీరు పెట్టుకోండి. ఒక్కసారి ఎమ్మెల్యే అయిన తర్వాత మీరు ఎమ్మెల్యే అవడానికి వీల్లేదు. ఒక్కసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత మీరు ముఖ్యమంత్రి అవడానికి వీల్లేదు. ఒక్కసారి మీరు ఎంపీ అయిన తర్వాత కేంద్ర మంత్రి అయిన తర్వాత ప్రధానమంత్రి అయిన తర్వాత సో వాళ్ళెవరు కాకూడదని క్రిమిలేయర్ పెట్టుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది, ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు పొలం పండించుకుంటాడు రైతు. ఆ కాపున 50 ఎకరాల పొలం పండించుకున్న రైతు ఎంతకాలం పండించుకోవాలి? క్రిమిలేయర్ పెట్టేయండి. 50 సంవత్సరాలు ఒక గ్రామంలో ఉన్నటువంటి పొలాన్ని మొత్తాన్ని పంచేయండి. ముందు ఒక 100 కుటుంబాలకు పంచేయండి. 100 కుటుంబాలు 10 సంవత్సరాలు లభించిన క్రిమిలేయర్ తీసేయండి. వాళ్ళ దగ్గర పొలం లేదు, మళ్ళీ వెనకాల 10 ఎకరాలు వాటికి ఇవ్వండి. సో క్రిమిలేయర్ అనేది వ్యవసాయ భూముల్లో పెట్టండి, కాంట్రాక్టర్లో పెట్టండి. ఒక కాంట్రాక్టర్ ఉన్నాడు, ఒక 10 సంవత్సరాలు కాంట్రాక్ట్ చేసిన తర్వాత ఇంకా వాడి కుటుంబం కాంట్రాక్టర్ దగ్గరికి పోకూడదు. కాంట్రాక్ట్ మళ్ళీ వెనకాలకి ఇచ్చేయండి. గనులు ఒక 10 సంవత్సరాలు ఆ గనులు కంపెనీ అనిపించిన తర్వాత వాళ్ళు అనిపించడానికి వీలు లేదు, వీళ్ళకి ఇచ్చేయండి, వెనకాలకి ఇచ్చేసేయండి. క్రిమిలేయర్ అనేది అత్యంత విద్వేషపూరితమైన అంటరాన్ని అనుభవం చూస్తున్నటువంటి షెడ్యూల్డ్ క్యాస్ట్ వాళ్ళకి పెట్టాలనే ఆలోచన 7 ధర్మాసనంలో ఉన్నటువంటి 7 ధర్మాసనం అంటే ఏంటంటే వాళ్ళు ధర్మమూర్తులు, అంటే హిందూ సాంప్రదాయం ప్రకారం వాళ్ళు దేవుళ్ళతో సమానం. అటువంటి వ్యక్తులకి ఆ గంజిలో నీళ్ళలో ఉన్నటువంటి మెతుకులు కనపడ్డప్పుడు వేలాది కోట్లు దోచుకునేవాడు, వందలాది కోట్లకు దోచుకునేవాడు, లక్షలాది కోట్లు దోచుకునేవాడు, అత్యంత భవనాలు అత్యంత గొప్ప స్థాయిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు అయితేనేమి, ప్రజాప్రతినిధుల పేరుతో దోచుకుంటున్న వాళ్ళు అయితేనేమి, భూములు దోచుకునేవాడు, కాంట్రాక్టుల పేరుతో దోచుకునేవాడు, గనులు దోచుకునేవాడు, వీళ్ళందరూ కూడా క్రిమిలేయర్ పెట్టండి. వీఆర్ డిమాండింగ్ క్రిమిలేయర్ పెట్టండి. ప్రతి ఒక్క అడక్కు తినవాడు కూడా క్రిమిలేయర్ పెట్టండి. ఒకసారి అడుక్కున్నవాడు వాళ్ళ కుటుంబం అడుక్కోవడానికి వీళ్ళే, వాళ్ళకి మళ్ళీ మీరు ఒకసారి అడుక్కున్నాడు కదా, అడుక్కోవడానికి వీళ్ళ చంపేయండి వాడిని. ఎందుకంటే వాడికి పొలం పుట్టలు లేవు, ఎవరు కదా మీరు. ఎవరు ప్రతి ఒక్కరికి పెట్టండి క్రిమిలేయర్. అడుక్కునేవాడి దగ్గర నుంచి ప్రధానమంత్రి గారు క్రిమిలేయర్ పెట్టండి, రాష్ట్రపతి గారు క్రిమిలేయర్ పెట్టండి. పార్లమెంట్ ఎప్పుడు నిండుగా కొత్త వాళ్ళతో ఉండాలి. 5 సంవత్సరాలు వచ్చారు కదా, గెట్అవుట్ రాసుకెళ్ళి ఉండడానికి వీల్లేదు వాడికి, బయటకు పంపించేయండి. కొత్త వాళ్ళని పెట్టండి. శాసనసభలో కడింది కొత్త వాళ్ళని పెట్టండి. మీరేమో ఒకసారి 2 సార్లు 3 సార్లు 5 సార్లు చేస్తూ ఉంటే ఇక్కడ మేము చూస్తూ ఉంటామా? సో క్రిమిలేయర్ అనేది పర్మిజబుల్, ప్రతి ఒక్కళ్ళు ఆహ్వానించాల్సిందే, అందరూ ఆహ్వానిస్తారు. షెడ్యూల్డ్ క్యాస్ట్ లో మీరు క్రిమిలేయర్ పెట్టాలనుకున్నప్పుడు అందరూ స్వాగతిస్తున్నారు. బిఫోర్ దట్ అడుక్కుతున్న వాళ్ళ దగ్గర నుంచి ప్రధానమంత్రిగా క్రిమిలేయర్ ఇంప్లిమెంట్ చేయండి. దిస్ ఇస్ ది డిమాండ్. ఈ డిమాండ్ని చెప్పడం తెలియక వర్గీకరణకు వ్యతిరేకం, మేము వర్గీకరణ వ్యతిరేకిస్తున్నామని చెప్పేసి మాల సోదరులు, మా నోటి కాడ గంజెందుకు లాగిస్తామని చెప్పి మాదిగ సోదరులు, 30 ఏళ్ల నుంచి కృష్ణ మాదిగ అన్నకి అయితేనేమి, మాదిగ సామాజిక వర్గాన్ని అయితే ప్రతి రాజకీయ పార్టీ మోసం చేస్తానే ఈరోజు పరిపూర్ణమైన మోసం చేసి అసలు ఇక్కడ మీకు రిజర్వేషన్ లేకుండా చేస్తాం, ఇక్కడ మీకు తన్నుకునే పని కూడా లేకుండా చేస్తే పాపం తెలియక వాళ్ళు ఏదో తింటున్నారు వీళ్ళు ఏదో తింటున్నారని చెప్పేసి ఇద్దరు కొట్టుకునే పరిస్థితి వచ్చింది. ఈ కొట్టుకునే పరిస్థితి నుంచి బయట వేసి సుహృద్భావ వాతావరణం కల్పించాల్సిన బాధ్యత ఆయా సామాజిక వర్గాల్లో ఉన్న మేధావుల మీద ఉంది. నాకు తెలిసినంతవరకు నేను వివరించాను, మీకు తెలిసినంతవరకు మీరు వివరించండి. ఒక్కొక్కరు దీన్ని బాధ్యతగా తీసుకొని ఈ వర్గీకరణ అంటే ఏంటి, విభజన అంటే ఏంటి, ఇంకా న్యాయస్థానంలో పనిచేసే న్యాయమూర్తులు అయితేనేమి లేదా న్యాయవాదులు అయితేనేమి ఇంకా వివరంగా వివరిస్తే చాలా బాగా అర్థమవుతుందని చెప్పి మిత్రులందరికీ తెలియజేస్తూ ఒక చిన్న ప్రయత్నం చేశాను. దీని మీద ఇంకా కూలంకషంగా ఏమైనా చెప్పేది ఉంటే మళ్ళీ నేను మరుసటి వీడియోలో మీకు వివరం చేస్తాను మిత్రులారా. జై భీమ్.